హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే దృష్టి మారితే దైవత్వం. ఇది టాపిక్ నేము. దృష్టి మారితే దైవత్వం. గుడికి వెళ్ళే ముందు పండు అంటాం, వచ్చేటప్పటికి ప్రసాదం అంటాం. ధ్యానం చెయ్యకముందు మానవుడు, ధ్యానం చేసిన తర్వాత మాధవుడు. ఇది మనసు, దృష్టి మరియు ఆత్మ ప్రవర్తన గురించి చెప్పిన గొప్ప ఉపమానం. గుడికి వెళ్ళే ముందు అది సాధారణ పండు మాత్రమే. అదే పండు ఆ భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అవుతుంది. మరి ఇక్కడ పండు మారిందా అంటే లేదు. మరి మారిందేమిటి? మన దృష్టి మరియు పవిత్రత. అంటే మనం అక్కడ భగవంతుడికి అర్పించిన తర్వాత అది ప్రసాదంగా మారింది. అదేవిధంగా ధ్యానం చెయ్యకముందు మానవుడు సాధారణ జీవి. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుంది? ఆత్మజ్ఞానం పొందుతాడు. ఆత్మజ్ఞానం పొందిన జీవిని మాధవుడు అంటారు. అంటే మరి ఇక్కడ ఏం జరిగింది? మనిషి రూపం మారిందా అంటే కాదు. మారిందేమిటి? చైతన్యం మారుతుంది అన్నమాట. చూడండి, మాధవుడు, మానవుడు లక్షణాలు తెలుసుకుందాం. మానవుడి లక్షణాలు ఏంటి అంటే కోపం, అసూయ, భయం ఎక్కువగా ఉంటాయి. బాహ్య ప్రపంచం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. ఎప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటాడు. ఇంకా అస్థిరమైన మనసు ఉంటుంది మానవుడికి. మరి మాధవుడి లక్షణాలు అంటే అదే మానవుడు ధ్యానము చేసిన తర్వాత మాధవుడుగా మారతానన్నాం కదా. ఆ మాధవుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఎల్లప్పుడూ శాంతి, ప్రేమ, కరుణ కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా అంతర్ముఖత అంటే సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉంటాడు. ఇంకా సమతుల్యత, అన్నిటిపైన, సుఖ దుఃఖాలపైన, రాగద్వేషాలపైన అన్నిటి మీద సమతుల్యత అంటే బ్యాలెన్స్ కలిగి ఉంటాడు. ఏ పరిస్థితిలోనైనా కూడా స్థిరంగా ఉండగలుగుతాడు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఒకరు కనుక ఒకరిని నిందిస్తే అంటే మానవుని స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే కోప్పడతాడు. అదే మాధవుడి స్థాయిలో ఉంటే ఏమవుతుంది? నిందించిన అర్థం చేసుకుంటాడు, స్పందించడు. అంటే ఆ మాటలకు ప్రతిస్పందించడనమాట. అర్థం చేసుకుంటాడు, ఓహో వాడి స్థాయి అంతే ఉందిలేని. మరి ధ్యానం ఎలా మారుస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, అది మన మనసును శుభ్రపరిచే ప్రక్రియ అన్నమాట. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆలోచనలపైన నియంత్రణ కలుగుతుంది. అంటే మనసులో అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదా, అవసరం లేనివి, అవసరం ఉన్నాయి అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. చూడండి, ఉదాహరణకి ఏమవుతుందంటే ధ్యానం చేయకముందు ఏ సంఘటన దేని గురించైనా ఆలోచిస్తూ ఏం జరుగుతుందో, వాడు ఎందుకు అలా చేశాడు, వీళ్ళు ఎందుకు ఇలా మోసం చేశారు, ఇలా ప్రతి దానికి కూడా గంటల తరబడి రోజుల తరబడి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఓహో ఇది కూడా గడిచిపోతుందిలే. అంటే ఏది అయినా గడిచిపోయేదే, ఏది స్థిరంగా ఉండదు అనేది అర్థం చేసుకుంటాడు. నేను శాంతంగా ఉంటాను అనేది వస్తుందన్నమాట. ఇంకా స్పందించడంలో మార్పు కూడా వస్తుంది. అంటే వెంటనే దేనికి కూడా స్పందించకుండా ఆలోచించి స్పందించడం జరుగుతుంది.
చూడండి, ఒక్కొక్కసారి ట్రాఫిక్లో హారన్ కొడతారు. మనం ఎన్నోసార్లు ఇది ఫేస్ చేస్తూ ఉంటాం. అది ధ్యానంలోకి రాకముందు ఏంటి అంటే, ఎవడ్రా అంతగానం హారన్ కొడుతున్నాడు, ఓపిక పట్టొచ్చు కదా అని అరుస్తాము. అదే తర్వాత ధ్యానం చేసిన తర్వాత నవ్వుతూ ఇగ్నోర్ చేసేస్తాం. అంటే అక్కడ ఎరక వస్తుంది, వాడు ఏ స్థితిలో కొడుతున్నాడో లే అని అనుకుంటాం. అలాగే ధ్యానం చేయడం ద్వారా ఆత్మతో కనెక్ట్ అవుతాం. ఏంటి అంటే, మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా మన నిజస్వరూపం ఏంటో తెలుసుకుంటాం. మన రమణ మహర్షి గారు చెప్తారు కదా, నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అని. అలా కనెక్ట్ అవుతాం. అంటే మనం శరీరం కాదు, మనం చైతన్యం అని భావిస్తామన్నమాట. అలా తెలుసుకుంటాం. ఇంకా ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు, మరి ఏంటి అంటే అది దేవుడి అనుగ్రహం అన్నమాట. అంటే మన జీవితం కూడా ప్రసాదంలాగా మారాలి. మరి ఎలా అంటే, నీవు చేసే ప్రతి పని కూడా దేవునికి సమర్పణగా చెయ్యాలి. అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా, నీవు చేసే ప్రతి పని కూడా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావంతో చేయాలని. అలా మనము ప్రతి పని కూడా సమర్పణ భావంతో చేయాలి. అంటే నా చేత చేయిస్తున్నాడు, నేనంటూ ఏదీ లేదు. వచ్చే ప్రతి ఫలాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఏది వచ్చినా కూడా ప్రసాదంగా దాన్ని మనం స్వీకరించాలి. ఉదాహరణకు చూడండి, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒకవేళ మంచి ఫలితం వచ్చినప్పుడు నేనే పాస్ అయ్యాను, నాకే ఇన్ని మార్కులు వచ్చాయి, నేనే క్లాస్ ఫస్ట్ అనే అహంకారం పెంచుకోకూడదు. ఒకవేళ అదే ఫలితం చెడ్డదైందంటే కూడా నిరాశపడకూడదు. అంటే నాకంటే వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఎందుకు ఇట్లా, నా జీవితం ఎందుకు ఇలా, ఇలాంటి నిరాశాభావం ఉండకూడదు. సరే, ఇప్పుడు ఇన్ని మార్కులు వచ్చాయి కదా, నెక్స్ట్ టైం దీనికంటే ఎక్కువగా కష్టపడి మంచి మార్కులు సంపాదించుకుంటాను. ఇంకా ఇప్పుడు 3 గంటలు కష్టపడి చదువుతున్నాను, ఇప్పటి నుంచి ప్రతిరోజు 5 గంటలు కష్టపడి చదివి వాళ్ళలాగా నేను మార్కులు తెచ్చుకోగలను అనేది ఉండాలన్నమాట. అంటే రెండిటిని ప్రసాదంగా స్వీకరించాలి. మనం చూడండి, రోజువారీ జీవితంలో ఏం చేయాలంటే, మనం రోజు ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ ఆలోచన మంచిదా చెడుదా, ఏ ఆలోచనలు వచ్చినా ఇవి మంచివా చెడువా, దీనివల్ల లాభమా నష్టమా. మంచి వచ్చినాయి అనుకోండి, కొంచెం అబ్జర్వ్ చేయాలి. చెడు వచ్చినాయి అనుకోండి, ఈ ఆలోచనతో నాకు పని లేదు, దాన్ని ఎంబడే తొలగించేసేయాలంటే ఎంబడే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇంకా మనం ఎవరినైనా ఒకవేళ ఏదైనా మాట అనాల్సి వస్తే, అంటే వాళ్ళు ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తి ఏదో ఒక మాట అంటాడు, దానికి ఎంబడే స్పందించకుండా ఒక 5 సెకండ్లు ఆగి స్పందిస్తే మనం ఎంతో ముందుకు వెళ్తామన్నమాట. అంటే ఇంట్లో ఎవరైనా కోపడుతుంటారు, ఎంబడే రియాక్ట్ కాకుండా ఒక 5 నిమిషాలు ఆగి మాట్లాడడం అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం మనం ఏం తెలుసుకోవాలంటే, మారేది ప్రపంచం కాదు, మరి ఏం మారుతుంది అంటే మన దృష్టి మారుతుంది. అంటే చూడండి, మొదట పండు దాన్ని గుడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ప్రసాదంగా మారుతుంది. అలాగే మానవుడు ధ్యానం చేయకముందు మానవుడు, ధ్యానం చేసిన తర్వాత మాధవుడు. మార్పు అనేది బయట కాదు, మరి ఎక్కడ జరుగుతుంది, లోపల జరుగుతుంది. ధ్యానం వల్ల మనకు శాంతి వస్తుంది.
శాంతి కలిగినప్పుడే ఆ శాంతి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం మనకి ఎప్పుడైతే కలుగుతుందో దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అప్పుడు మనిషి మానవుడు నుండి మాధవుడు అవుతాడు.